నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే అన్ని పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి బరిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రచారాల జోరు కూడా పెంచుతున్న మరో పక్కన జరుగుతుంటే, అలాగే టీడీపీ జనసేన పొత్తులో అభ్యర్థుల ప్రకటనలు ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల కూడా టికెట్లు ప్రకటించినప్పటికీ కొన్ని చోట్ల అసంతృప్తి జోలు అయితే రగులుతున్నాయి. టికెట్ దక్కక కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడకు సంబంధించినటువంటి అలాగే మాజీ మేయర్, అలాగే జనసేనకు సంబంధించినటువంటి కార్యదర్శి కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె అయితే సరోజ గారు ఉన్నారు. సరోజ గారు టికెట్ దక్కడంతో కొంచెం అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజైతే ఆమె జనసేన పార్టీకి అలాగే రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు సరోజ గారితో మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఎందుకు ఈరోజు మీరు పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు? జనసేనలో గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రయాణం చేశారు, 5 సంవత్సరాల నుంచి కూడా జనసేనతో ఉన్నారు. ఎందుకు సడన్గా ఎందుకు మారడం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారండి, మా ఆత్మాభిమానం దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తున్నాము, కొండ వంగి దండం పెట్టదు, సముద్రం ఒక కాలు కింద ఉండదు అని చెప్పి ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. ఆ ఆత్మాభిమానం మాకు ఉంది, మహిళలకి ఉంది, సెట్టిబలిజలకి ఉంది. ఆ ఆత్మాభిమానంతోనే ఈరోజు జనసేన పార్టీని వీడి డిజైన్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు, యద్భావం తద్భవతి. అంటే ఆయన ఏ రకంగా ఆలోచించి 21 సీట్లు తీసుకున్నారో ఆయనకు తెలియాలి. మతి ఎంతో గతి అంతే అని చెప్తారు. అంటే ఇవన్నింటినీ కూడా ఎదుటి వాళ్ళకి చెప్పడానికే కానీ అతనికి అనువదించుకోవడానికి రావా అన్నది నా ఒక క్వశ్చన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈరోజు టీడీపీ కోవట్గా ఉండి ఈరోజు పొత్తు అనే పేరుతోటి కలిపి కేవలం 21 సీట్లు ముష్టి పారేసి, అందులో కూడా మహిళలకు కానీ బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందులో చూసుకుంటే సెట్టిబలిజలకి మీకు పెద్దపీట వేస్తాను, కాపులుగా మేము పెద్దన్న పాత్ర వహిస్తాము, సెట్టిబలిజలకు సముచిత స్థానం ఇస్తామని చెప్పి వారాహి యాత్ర విషయంలోని కత్తిపూడి నుంచి మొదలుపెట్టి భీమవరం వరకు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఈరోజు ఒక్క సెట్టిబలిజ కూడా టికెట్ ఇవ్వడానికి ఎందుకు అర్హుడు కాలేదో ఈరోజు చెప్పాలి. నాదెండ్ల మనోహర్ గారు పదే పదే ఈ జిల్లాకి వచ్చి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు వచ్చి మరి ఏ మీటింగులు కండక్ట్ చేసి ఏ మీటింగులతో ఇన్ఛార్జీలతో మాట్లాడి వెళ్ళిపోయారో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నన్ను పిలిచి, మీరు కాకినాడ అర్బన్ కానీ రూరల్ కానీ వర్క్ చేయొద్దు, మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు వర్క్స్ అసైన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి నన్ను కాకినాడ అర్బన్ రూరల్ వైపు నుంచి వెళ్లకుండా చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, మీకు పోల్ మేనేజ్మెంట్ లేదు, బూత్ మేనేజ్మెంట్ లేదు అని చెప్పి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న టీడీపీతో కలిసి మనం వర్క్ చేద్దాము, మనకు మేనేజ్మెంట్ లేదు కాబట్టి మనం ముందుకెళ్ళలేము అని చెప్తారు. ఇది ఎవరి లోపం? దశాబ్ద కాలంగా పార్టీ నడుపుతున్న వాళ్ళకి పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ లేదు అంటే ఎవరిది అక్కడ వైఫల్యమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు చెప్తాను కదండి, ఒక నాదెండ్ల మనోహర్ గారు కోవర్ట్గా వర్క్ చేసి జనసేన పార్టీని అంతం చూసే విధంగా, అది పతనం అయిపోయే విధంగా ఆయన ప్రయత్నాలు చేశారనేది ఓపెన్గా మాట్లాడుకుంటున్న విషయం. ఈరోజు ఎంతమంది యువత ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ షర్టులు చింపుకొని చెప్పులు లేకుండా రోడ్ల మీద పరిగెడుతున్నటువంటి యువత భవిష్యత్తు కనిపించట్లేదా ఈరోజు నాదెండ్ల మనోహర్ గారికి అని నేను అడుగుతున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక కోటరీ ఉంటుంది, హరిప్రసాద్ అని ఒకడు, చక్రవర్తి అని ఒకడు, కేకే అని ఒకడు, వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఆ కోటరీ దాటి ఎవరిని రానివ్వరు లోపలికి. ఏదైనా సమస్య ఉందంటే చెప్పడానికి వెళ్ళరు. ఇది పవన్ కళ్యాణ్ గారికి సమస్యలు తెలియవని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలిసి కూడా ఆయన సినిమాలో యాక్ట్ చేసినట్టే బయట కూడా యాక్ట్ చేస్తుంటే మాత్రం జనసేన పార్టీకి ఏ గతి పడుతుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఎంతమంది యువకులు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కలలు కన్నారు, వాళ్ళ భవిష్యత్తు కూడా వదిలేసుకుని, వాళ్ళు ఏమవ్వాలో ఫ్యూచర్లో ఏమవ్వాలనే ఆలోచన కూడా వదిలేసుకుని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని ఈరోజు కలలు కన్నారు. అటువంటి యువత ఈరోజు దిక్కు లేకుండా ఎటు కాకుండా ఈరోజు రోడ్ల మీద ఉండిపోయింది. వాళ్ళకి ఉద్యోగాలు కూడా మానేసుకుని వచ్చి ఇక్కడ చిన్న చితక 5,000కి 10,000కి ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ ఏదో నియోజకవర్గంలో ఉద్ధరించాలి, మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతాను అనుకుంటున్నారు. ఆ పరిస్థితులు ఈరోజు లేవు. పోనీ నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఉంటాయా అనడానికి కూడా ఏం కనిపించట్లేదు. గట్టిగా 21 సీట్లలో కూడా ఎంతమంది నెగ్గుతారో తెలియదు. కాకినాడ రూరలే చూసుకుంటే మరి పంత నానాజీకి ఇచ్చారు. పంత నానాజీకి ఏ క్వాలిఫికేషన్ మీద ఇచ్చారు? కేవలం మీరు ఎక్కడి నుంచి టికెట్ ఆశించారు, ఎక్కడి నుంచి మీకు టికెట్ ఇస్తారని పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా జనసేన కేటగిరీ చెప్పారా మీకు గతంలో ఏమన్నా? నేను 2019లో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నేను అడిగాను,
నేను జాయినింగ్ టైంలోనే నన్ను కన్సిడర్ చేయండి, నేను ఇలా సెట్టిపల్లి సమాజ వర్గానికి చెందిన దాన్ని ఒక మేయర్ చేశాను, క్యాబినెట్ హోదా చేశానని చెప్పి అడిగితే తప్పకుండా మీకు అకామిడేషన్ ఇస్తానమ్మా, మీ భార్యాభర్తలు ఇద్దరి రాజకీయ భవిష్యత్తు బాధ్యత నాది అని ఎంతో చక్కగా హామీ ఇచ్చిన వ్యక్తి ఎలక్షన్ టికెట్లు అనౌన్స్ చేసే టైంకి ఆయన కాకినాడ అర్బన్ రూరల్ కూడా అకామిడేట్ చేసేస్తే నేను వెళ్ళి అడిగాను, అన్నా ఇస్తానన్నారు కదా టికెట్ ఎందుకు ఇవ్వలేదన్నా అని అడిగితే, అమ్మ మీరు లేటుగా వచ్చారు, మీరు జాయిన్ అయ్యి 2 నెలలు కూడా అవ్వలేదు, అఫ్కోర్స్ వారం రోజుల ముందు వచ్చిన వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చేస్తారు, అది వేరే విషయం అనుకోండి, అవ్వలేదు కాబట్టి మీకు నేను ఈసారి టికెట్ ఇవ్వట్లేదు, రాబోయే ఎలక్షన్ 2024లో మీకు తప్పకుండా సీట్ అలాట్ చేస్తానని చేతిలో చెయ్యేసి మరీ ఒట్టేసి చెప్పిన వ్యక్తి ఈరోజు నిన్న మీటింగ్కి నేను వెళ్తే నేను ఎవరో కూడా తెలియనట్టు మీటింగ్ హాల్లో ప్రవర్తించారండి ఆయన. ఇంత హామీ ఇచ్చిన వ్యక్తి పోనీ టికెట్ ఇవ్వడం కుదరలేదు, పొత్తు ధర్మంలో ఏదో అయ్యింది, ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది, వేరే విషయం అయింది, నన్ను పిలిచి ఎందుకని మాట్లాడలేకపోయారు. శ్రీకాళహస్తిలో వినూత్న అనే అమ్మాయికి టికెట్ లేదని చెప్పి ఏడుస్తుంటే 2 రోజులు 3 రోజులు ఏడుస్తూ ఉంటే పిలిపించుకుని మాట్లాడి ఆమెకు సర్ది చెప్పారు కదా. నెల రోజుల నుంచి పితాని బాలకృష్ణ అనే వ్యక్తి ముమ్మడివరం సీట్ ఇవ్వలేదని విపరీతంగా ఏడుస్తుంటే ఎందుకని పిలుచుకోవట్లేదు? కేవలం బీసీలమని సెట్టుబలిజలమని చులకన. ఈ ఒక్క విషయం మీదే మమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. కేవలం మేము జెండాలు పట్టుకునే కూలీలా వెనకాల తిరగాలనుకుంటున్నారే కానీ మేము చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలి అని ఆయన అనుకోవట్లేదు. అందుకోసమే ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారండి. 2014 ఎలక్షన్లో ఓడిపోతాము అని తెలుసుకున్నప్పుడు, 2014 కాదు 2009 ఎలక్షన్లో ఓడిపోతాము అని తెలుసుకున్నప్పుడు వాసంశెట్టి సత్య అనే వ్యక్తికి సెట్టిపల్లి ఎంపీ సీట్ ఇచ్చారు, ఓడిపోయాడు. నిజంగా నెగ్గుతాము, ఒక వేవ్ ఉంది అనుకున్నప్పుడు మాకు ఎందుకు టికెట్లు ఇవ్వరు? అంటే కేవలం మీకు ఇచ్చాము సుమా అని చూపించుకోవడానికి మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాటల్లో చెప్తున్నారండి, కాదా వెంకటరమణ గారు అనే వ్యక్తి ఇక్కడ డయాగ్నోస్టిక్ సత్య స్కాన్ సెంటర్ నడుపుతారు. అమ్మ అదేంటి సత్య స్కాన్ అయినా కాదా వెంకటరమణ గారు సెట్టుబరిజలకి సీట్లు ఇస్తే నెగ్గరని చెప్పారు ఏంటమ్మా అని అడిగారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? మాలో మాకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ఇంత రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ అంటే మిగతా పార్టీలన్నింటినీ కూడా ఒక సముచిత స్థానం కల్పించినాయి. నేను మేయర్గా ఉన్నప్పుడైతే నేను ఒక మేయర్ని, జడ్పీ చైర్మన్ చెల్లిపోయిన వేణు ఉన్నారు, కుడుపూడి చిట్టబ్బాయి గారు ఎమ్మెల్యేగా, బోస్ గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నారు, దొమ్మేటి వెంకటేశ్వర్లు 5 ఉన్నాం మేము. ఆ ప్రాతినిధ్యం ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు అంటే కేవలం మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. హయ్యెస్ట్ మెంబర్స్ ఉన్నాం మేము ఈ రోజున. కాకినాడ రూరల్లో చూసుకుంటే 1,10,000 ఓట్లకు గాను 1,10,000 బీసీ ఓటింగ్కి గాను 80,000 సెట్టిబలిజీలు ఉన్నారు. అంటే మాకు ప్రాతినిధ్యం వహించకుండా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం పార్టీలు చేస్తున్నాయి. జనసేనలో వీర మహిళలకు ప్రత్యేక స్థానం ఉందంటున్నారు. మరో పక్కన బీసీలకు కావచ్చు, మొత్తం అందరూ కూడా మహిళలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రకటించిన స్థానాల్లో ఎన్ని చోట్ల జనసేన ప్రకటించిందని మీరు భావిస్తున్నారు? లేడీస్కి అండి, అదే నేను బాధపడేది అదేనండి. ఈరోజు వీర మహిళలు మేము ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో వీర మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసుకుని అని గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు వీర మహిళల స్థాయి ఎక్కడుందో ఒక్కసారి చూపించమనండి. కేవలం నెల్లిమర్లలో లోకం మాధవి అనే ఆవిడికి మాత్రమే 1 సీట్ అనౌన్స్ చేశారు. ఆవిడ కూడా 2019లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఆవిడ పార్టీకి అడ్రస్ లేదు. తర్వాత యువశక్తి రణస్థలంలో జరిగిన యువశక్తి కార్యక్రమం ద్వారా మళ్ళీ వచ్చి 15 లక్షల రూపాయల చెక్కు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి కార్యక్రమాలు అయిన చోటల్లో 2 ఫ్లెక్సులు పెట్టుకుంది. ఆవిడికి టికెట్ ఇచ్చారు. 5 సంవత్సరాల నుంచి కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నేను వారం 20 రోజులు నా కుటుంబంతో పాటు అక్కడికి వెళ్ళి కూర్చుని నేను సేవ చేస్తే ఇక్కడ కాకినాడలోని అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని కటౌట్లో ఎన్ని వేసుకుంటే నాకు దిక్కులేదు. అంటే ఆవిడ ఓసీ కులానికి చెందింది కాబట్టి ఆవిడకి టికెట్ ఇచ్చారు, నేను సెట్టిబలిజన్ కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. అదే తేడా కనిపిస్తుందండి. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే, అలాగే ఏదైతే వైసీపీ చేస్తున్న అరాచకాల కోసం మొత్తం పొత్తులు కలిసామన్నారు. పొత్తులో అందరూ కూడా త్యాగాలు చేయవలసి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి, రాబోయే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఎందుకు మీరు ఈలోగా ఈ నిర్ణయం తీసుకున్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారితో ఈ నిర్ణయాలన్నీ కూడా చెప్పడం జరిగిందా? నేను అదే చెప్తున్నానండి అక్కడి నుంచి. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. నన్ను కానీ పితాని బాలకృష్ణ కానీ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. పైగా ఇదంతా రాష్ట్ర ప్రయోజనాలు చెప్తున్నారనే, పొత్తు ధర్మం పాటించాలనే నేను చాలా కాలం మాట్లాడలేదు. అట్లీస్ట్ ఎక్కడో చోట ఇవ్వకుండా ఉంటారా, పోనీ పితాని బాలకృష్ణ గారికి రామచంద్రపురం ఇస్తారేమో, ఇలాంటి ఆలోచనలతోటి నేను వెయిట్ చేసిన తర్వాత నిన్న మీటింగ్కి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే 2029లో
1/3 మెజారిటీ లేడీస్కి వస్తాయి, అప్పుడు మీకు టికెట్లు ఇస్తానని చెప్తున్నారు. మరి ఆ 1/3 మెజారిటీలో మళ్ళీ మగవాళ్ళు పెట్టి నెగ్గించుకోవాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదండి. మరి ఆ 1/3 సీట్స్ లేడీస్కే ఇవ్వాలి. జనసేనలో అయినా, టీడీపీలో అయినా, వైసీపీలో అయినా, ఇంకే పార్టీలో అయినా లేడీస్కే ఇవ్వాలి. అది ఆయన ప్రత్యేకంగా ఇచ్చేది ఏంటో నాకు అర్థం కావట్లా. ఈ టైంలో లేడీస్కి ఇవ్వాలి. గెలుపు గుర్రాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు మీరు పొత్తు ప్రయోజనాలకే వెళ్ళారండి, నేను కాదనట్లేదు. కొనసాల రామకృష్ణ గారు అప్పటికప్పుడు వచ్చారు. ఏ ప్రయోజనాలతో ఆయనకి టికెట్ ఇచ్చారు? వైజాగ్ సౌత్ ఈరోజు వంశీకృష్ణ యాదవ్కి ఇచ్చారు. ఏ ప్రయోజనాలతో అతను పిలిచిచ్చారు? అంటే అక్కడ తిరుపతి కూడా వైసీపీ నుంచి రిజైన్ చేసి వచ్చాడు ఒక అతను, అతనికి టికెట్ ఇచ్చారు. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు గూండాలు, రౌడీలు. జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత పునీతులు అయిపోతారా? వాళ్ళు టికెట్లు వాళ్ళు అక్కడ రిజైన్ చేసి వచ్చేస్తే జనసేనలోకి వచ్చినంటే పునీతులు అయిపోతారా? కష్టపడి పనిచేసిన వాళ్ళు పనికిరామా? వైజాగ్లో తమ్ముడు బొడ్డేపల్లి రఘు ఉన్నారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. మరి వాళ్ళు ఎవరు ఎందుకు కనపడలేదు? పంచగల సందీప్ ఉన్నాడు, ఇటు విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ ఉన్నాడు, వీళ్ళెవరు ఎందుకు కనిపించలేదు? మీ కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు నాకు కాదు, ఇవి చెప్పండి. జనసేనలో పనిచేసిన వాళ్ళకి బీసీలకు ఇంతమందికి ఇచ్చామని చెప్పానండి. బుద్ధిగా చంపలేసుకుని మరి వాళ్ళు జనసేన పార్టీలోకి వచ్చి నేను జాయిన్ అయ్యి కష్టపడి పనిచేస్తాను. నేను ఈరోజు జనసేన పార్టీలో ఎంతమంది కాపులకి ఇచ్చారు? 18 టికెట్లు దాదాపుగా అనౌన్స్ చేశారు. 9 కాపులకే ఇచ్చారు. మిగిలిన 3 ఎస్సీలు, అవి ఎస్సీలకే ఇచ్చి తీరాలి. ఒక 3 బీసీలు ఇచ్చారు. నాకు తెలిసి నర్సాపురం ఒక్కటే నిజంగా పనిచేసిన ఒక క్యాండిడేట్కి ఇచ్చారు. తాడేపల్లి కూడా ఒక మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తికి ఇచ్చారు. మరి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి అక్కడ కాపు కాబట్టి ఇచ్చారు, నేను మేయర్ని కాబట్టి ఇక్కడ నాకు ఇవ్వలేదు. అంటే మీరు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు, ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నారు? నేను కార్యాచరణ అయితే తప్పకుండా ప్రకటిస్తానండి. ఎందుకంటే నేను ఒక్కటే అనుకుంటున్నాను, నేను ఇంత కష్టపడి దాదాపుగా 20 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాను. అతి చిన్న వయసులో మేయర్ అయ్యాను, కాకినాడ సిటీకి ఫస్ట్ మేయర్ని. 24 సంవత్సరాలకే అయ్యి ఒక కాకినాడ ప్రజల మనసులు అందులోని మేయర్ సరోజగా ఒక స్థిరస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తిని. మరి అటువంటి వ్యక్తిగా ఈరోజు నేను ఏ డెసిషన్ తీసుకున్నా కూడా నా జాతి ప్రయోజనం ముఖ్యం, ఒక ఫెమినిస్ట్గా నా మహిళా ప్రయోజనాలు కూడా ముఖ్యం. దానికి తగ్గట్టుగా ఉన్న పార్టీలోకి నేను వెళ్తాను, కష్టపడతాను. నా ఎలక్షన్ అయ్యే వరకు నా ఉన్న గోల్ కాకినాడ రూరల్ అర్బన్ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడించి తీరుతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా ఓడిస్తారంటే వాళ్ళకి మద్దతు అంటే వేరే పార్టీలోకి వెళ్తారా, వైసీపీలో గట్ట వెళ్ళి ఓడిస్తారా, లేదంటే ఇక్కడ ఉండే మీరు పనిచేస్తారని? అది నేను తప్పకుండా మీకు తొందరలోనే రేపెల్లుండిలోనే మీ కార్యాచరణ ప్రకటిస్తాను. ఏది చేసినా ఫీల్డ్ లెవెల్లో ఉంటాను. నా జాతికి జరిగిన అన్యాయాన్ని నేను వివరిస్తాను. మహిళల పట్ల చూపించిన వివక్షని నేను జనాలకి అర్థమయ్యేలా చెప్తాను. గడప గడపకి వెళ్తాను. నేను ఈ విధంగా నేను ఖచ్చితంగా అభ్యర్థులను ఓడిస్తాను. జనసేన పార్టీకి మహిళలన్నా సెట్టుపరిజలన్నా చిన్న చూపు, ఆ చిన్న చూపుకి తగిన బుద్ధి వచ్చేలా నేను చేస్తాను. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే పోటీ చేయబోతున్నారు, పిఠాపురంలోనే ఉంటారు. దానికి ప్రచారం కొన్ని రోజులు పోతే పిఠాపురం సరివర్ ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ కూడా మీరు ఏమైనా పని చేస్తారా పిఠాపురంలో కూడా? తప్పకుండా అండి. నేను అన్నది జనసేన పార్టీ మాకు అన్యాయం చేసింది. అన్యాయం చేసినందుకు నేను ధీటుగా నిలబడతాను. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా చాలా ఇష్టం, నాకు కానీ నా భర్తకు కానీ చాలా చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టమైన వాళ్ళు ఆయన గుర్తించడం అది వేరే విషయం అండి. ఎవరైతే మీ ఇష్టమో ఆయన గుర్తించడండి. చాలా ఇష్టం మాకు, మేము గుర్తించడం చాలా బాధా హృదయంతోనే ఈరోజు రెసిగ్నేషన్ చేశాను కూడా నేను. అటువంటి పరిస్థితుల్లో నేను చెప్తున్నానంటే ఆయన నిలకడగా ఉండి రాజకీయం చేసి ఇన్ని సీట్లను తీసుకుని ఉంటే కనీసం ఒక 50 సీట్లు అడిగే ఇది కూడా లేదు. సరే పొత్తు రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా ఒక క్లారిటీగా ఆయన సొంతంగా ఒక ఇంతమందిని నెగ్గించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అది కూడా అర్థమని పొజిషన్లో ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారంటే అది మా తలరాత, మా దౌర్భాగ్యం అనుకోవాలండి. అంటే నిన్న మొన్నటి గారికి కూడా పవన్ కళ్యాణ్ మా దేవుడు అని చెప్పేసి మీరు అంతా గుండెలో అంతా కొలిచారు. ఇప్పుడు సడన్గా మరి ఆయన ఓడించడానికి సిద్ధపడుతున్నారంటే ఏ విధంగా చూడాలండి? ఈ రోజుకి నేను చెప్తున్నానండి, ఆయన అంటే మాకు చాలా ఇష్టం. ఆయన దేవుడి కిందే మేము కొలుస్తాం. చుట్టుపక్కల ఉన్న వాటిని ఆయన తెలుసుకోలేకపోతే దశాబ్ద కాలంగా పార్టీ నడుపుతున్న వ్యక్తి చుట్టుపక్కల ఎలాంటి కోవట్లు ఉన్నారు, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, చుట్టుపక్కల వాళ్ళ వల్ల నా పార్టీకి ఏం నష్టం జరుగుతుంది ఆయన తెలుసుకోలేనప్పుడు మేము ఎంత చేయాలి? మా కెరీర్ మాకు ఇంపార్టెంటే. ఆయన దేవుడు అనుకుంటామనో లేదంటే ఆయన గొప్పోడనో ఆయన మాకు ఇష్టమనో మా కెరీర్ని మేము నాశనం చేసుకోలేము. ఆయన చుట్టూ తిరుగుతూ ఆయనకి నాశనం చేసుకోలేము మేము. నాకంటూ ఒక గుర్తింపు ఉంది, ఆ గుర్తింపుని కంటిన్యూ చేసుకోవాలని అనుకుంటున్నానండి. నేను త్వరలో పార్టీ మారి వైసీపీలోకి వెళ్ళి జనసేన ఓడిస్తానంటారు. నేను ఏ డెసిషన్ తీసుకున్నా జనసేనను ఓడించే విధంగా నా ప్రయత్నం అయితే ఉంటుందండి.
చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడంతా నిన్న మొన్నటి వరకు జనసేనలో ఎంతో మేర మహిళలకు ఎంతో గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు టికెట్లు ప్రకటన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయని అంటున్నారు. ఏదేమైనా ఇక్కడ కాకినాడ రూరల్ నుంచి అయితే నేను గతం నుంచి టికెట్ ఆశించాను, కానీ నాకు ఎటువంటి గౌరవం లేదు. అంతేకాకుండా బీసీలకు మహిళలకు కావచ్చు, అలాగే బీసీలకు కూడా సరైన స్థానం జనసేనలో ఇవ్వలేదు. కాబట్టి అలాగే పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. అలాగే పార్టీతో పాటు జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ యొక్క స్థానాల్లో అన్ని విధాల్లో కూడా నేను ఓడించి తీరుతామంటూ ఒక చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా ఈరోజు ఆమె అయితే జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా పదవి కూడా రాజీనామా చేయడంతో పాటు అలాగే త్వరలో తన కార్యాచరణ కూడా చెప్తానంటూ, అలాగే కాకినాడ మాజీ మేయర్, అలాగే జనసేన సంబంధించినటువంటి మాజీ జనసేన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సరోజ ఇప్పుడైతే కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.